యూనిసెఫ్ సంస్థ ఏటా అందించే మీడియా అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. వైద్య రంగంపై స్పెషల్ స్టోరీలను ప్రసారం చేసిన V6 న్యూస్కు 2 అవార్డులు దక్కాయి. ఇన్ఫెక్షన్ల వల్ల రాష్ట్రంలో పెరుగుతున్న శిశు మరణాలపై ప్రత్యేక కథనానికి రిపోర్టర్ నరేందర్ అవార్డు అందుకున్నారు. గిరిజన తండాల్లో న్యూట్రిషన్ లోపంతో చిన్నారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పెషల్ స్టోరీకి మహబూబ్ నగర్ రిపోర్టర్ బాలకృష్ణ మరో అవార్డు అందుకున్నారు. The news story highlighted the alarming rate of infant deaths in the state of Telangana. It covered in depth the reasons behind the infant deaths in the state, supported by statistics and bites of various stakeholders. The news story was informative, impactful, and thought-provoking. చెంచులు దుర్భర పరిస్థితులతో బతుకీడుస్తున్నారు. వాళ్ల బతుకులు చీకట్లోనే మగ్గుతున్నాయి. చెంచు పంటల్లో శారీరకంగా ఎదగక ముందే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసే ఆచారం ఉంది. కడుపు కోత V6 న్యూస్. I request Mr. Sangha captured the plight of Chenchu tribals who have been distanced from education, medical care and basic government services. Overall, the story was interesting, engaging and was supported by good visuals. అడగకుండానే ప్రపంచానికి సూర్యుడు వెలుగునిస్తాడు. అడగకుండానే ప్రజలకి మీడియా విజ్ఞానం అనే వెలుగునిస్తుంది. ఎందుకంటే అన్నీ బాగున్నాయి, హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. ఎయిత్ యూనిసెఫ్ అవార్డులో భాగంగా బెస్ట్ డాక్యుమెంటరీ కేటగిరీలో నల్లమల్ల అడవి బిడ్డల కడుపు కోత అనే స్టోరీకి గాను ఈ అవార్డు దక్కింది. అయితే ఈ స్టోరీ కోసం చాలా కష్టపడ్డాం. నేను మా కెమెరామెన్ శ్రీనివాస్. నల్లమల్ల చెంచుపెంటలో రాత్రుల్లో చెంచులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా చెంచులు ఆరోగ్య సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, పౌష్టికాహార లోపంతో చెంచు చిన్నారులు, చెంచు మహిళలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారనే అంశం మీద స్టోరీలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో మోర్టాలిటీ రేటు ఏదైతే ఉందో గణనీయంగా రోజుకు పడిపోతుంది. దీనికి ప్రధానంగా ఎందుకోసం జరుగుతుందనే యాంగిల్లో వివిధ చిన్నపిల్లల ఆసుపత్రుల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయనే యాంగిల్లో చేయడం జరిగింది. దానికి పరిశోధనాత్మకమైనటువంటి ఈ స్టోరీ ఇచ్చినందుకు జ్యూరీ గుర్తించి అవార్డు ఇచ్చింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీలో భాగంగా 2020 నాటికి 20 బిలియన్ల పరికరాలు నెట్ ఆధారంగా పనిచేసే ఛాన్స్ ఉందన్నారు ఎఫెట్రానిక్స్ సంస్థ అధినేత రామకృష్ణ. విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎలైడ్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంశంపై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ఆయన టెక్నాలజీని వాడుకునే వారికే రానున్న రోజుల్లో మనుగడ ఉంటుందని చెప్పారు. పరిశ్రమలకు అనుగుణంగా యూనివర్సిటీలు సిలబస్ లో మార్చాల్సిన అవసరం ఉందని సూచించారు. The challenges in this situation is how the disruptions is happening too much rapidly, and how the life of the people who are going to depend upon the technology or the life as a professional lives, how they are going to change, how many jobs are going to be lost. So when I look into the majority of the syllabuses across the India or even across the world, how this syllabus was formed, is it the really in line with the present technologies? So that is where really